గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ప్రధానంగా జన్మ చంద్రుడు, చతుర్థ శుక్రుడు, తృతీయంలో 3 గ్రహాలు రవి, కుజ, శనులు. శుభయోగాలు విశేషంగా ఉన్నాయి. దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అది సిద్ధిస్తుంది. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ నిర్ణయాలు సమాజానికి మేలు చేస్తాయి. మీ కృషి ఫలిస్తుంది. తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికార లాభం సూచితం. అభీష్ట సిద్ధికి అవకాశం ఉంది. మీ శ్రమను పెద్దలు గుర్తిస్తారు. సమయస్ఫూర్తితో ముందుకు సాగడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడటమే కాకుండా చతురతతో పనిచేయడం ద్వారా మేలైన ఫలితాలను కూడా సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి విశేషంగా ఉన్నది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వచ్చిన ధనాదాయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల సహకారం అవసరానికి తగ్గట్టుగా తీసుకోండి. స్థిరాస్తులని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. కుటుంబ సభ్యులకై ధనాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉన్నది. మీ నుండి మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి. మీ మనసులోని కోరిక ఈ వారాంతంలో ఒకటి నెరవేరుతుంది. వారం మధ్య భాగంలో శుభాలు జరగటం ప్రారంభమవుతాయి. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం ఉత్తమం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? దానాలు అవసరం లేదు.